అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం అన్నాప్రగడ శైలజ గారు రచించిన నిర్ణయం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికొచ్చిన నాకు లత వాకిట్లోనే ఎదురైంది. ఏంటి శ్రీమతి గారు ఈరోజు కొత్తగా కనిపిస్తున్నారు అన్నాను సరదాగా నవ్వుతూ. లత మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది. ఆమె మౌనం చూస్తుంటే ఇదేదో ప్రళయానికి నాందిలా ఉంది అని అనుకుంటూ కుర్చీలో కూర్చున్నాను. మీ అమ్మగారు రేపు ఊరికి వెళ్తానంటున్నారు. ఈసారి మీ అన్నయ్యల మీదకి గుబులు మళ్ళిందేమో మరి అంది లత కాఫీ అందిస్తూ. అమ్మ అన్నయ్యల దగ్గరికి వెళ్తానని చెప్పిందా? అయినా అమ్మ మన దగ్గరికొచ్చి కనీసం 10 రోజులు కూడా కాలేదు. అప్పుడే వెళ్తానంటోందేమిటి అన్నాను. ఇది మరీ బాగుంది. ఆమె ఎందుకు వెళ్తుందో నన్ను అడుగుతారేంటి? వెళ్ళి మీ అమ్మగారిని అడగండి అంటూ లోపలికి వెళ్ళిపోయింది. నాకేం అర్థం కాలేదు. నేను లేని సమయంలో వీళ్ల మధ్య గొడవలేం జరగలేదు కదా. అమ్మను పలకరిద్దామని ఆమె గదిలోకి వెళ్లాను. అమ్మ రామకోటి రాసుకుంటూ కనిపించింది. పక్కనే కూర్చుని, ఏంటమ్మా ఊరికి వెళ్తానన్నావంట? అదేంటి వచ్చి 10 రోజులు కూడా కాలేదు, అప్పుడే వెళ్తానంటున్నావేమిటి? అన్నయ్యల దగ్గరికి వెళ్తున్నావా అని అడిగాను. ఆమె తలెత్తి నా వంక చూసింది. అన్నయ్యల దగ్గరకు కాదురా, మన ఊరికే వెళ్తున్నాను. రేపు ఉదయం నన్ను బస్సు కాస్త ఎక్కించి నువ్వు ఆఫీస్కెళ్ళు అంది అమ్మ. నేను ఏదో చెప్పబోయాను. ఇక మాట్లాడాల్సింది ఏమీ లేదన్నట్లు రామకోటి రాయడంలో మునిగిపోయింది అమ్మ. అమ్మ ఎందుకో ముభావంగా ఉన్నట్లు అనిపించింది. ఏమైందమ్మా అలా ఉన్నావు? లత నిన్నేమైనా అందా? అతిగా మాట్లాడటం లతకు మొదట్నుంచి అలవాటు. నువ్వేమీ పట్టించుకోకు అన్నాను. అదేం లేదులేరా శివ, మా ఇద్దరి మధ్య గొడవలెందుకొస్తాయి? దీని గురించి నువ్వేం ఆలోచించుకు. నాకు ఇంటి దగ్గర కొంచెం పనులున్నాయి, అందుకనే వెళ్తున్నాను. నువ్వెళ్ళి రెస్ట్ తీసుకో అని అంది. నేనింకేమీ మాట్లాడలేకపోయాను. మౌనంగా నేను లేచి నా రూంలోకి వెళ్ళిపోయాను. రాత్రంతా అమ్మ గురించి ఆలోచిస్తూనే పడుకున్నాను. అమ్మకు మేం 3 కొడుకులం. అందరిలోకి నేనే చిన్నవాణ్ణి. మా చిన్నప్పుడే నాన్న చనిపోతే కష్టపడి పొలం పనులు చూసుకుంటూ మా 3 పెంచి మాకిష్టమైన చదువులు చెప్పించి మమ్మల్ని మంచి ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దింది. కాని ఆమె దురదృష్టం ఏమిటంటే ఆమెకు వచ్చిన కోడళ్లకు ఆమెంటే గిట్టదు, నా భార్యతో సహా. ఎవ్వరూ ఆమెను సరిగ్గా పలకరించరు. కాని మా బలవంతం మీద అప్పుడప్పుడు మా దగ్గరకు వచ్చి 10 రోజులు ఉండి వెళ్తుంటుంది. అన్నయ్యలు పెళ్లాల మాట జవదాటరు, అందుకే అమ్మను రమ్మని పిలవరు. అమ్మకే వాళ్ళని చూడాలనిపిస్తే వెళ్తుంది. నేను నా భార్యకు అమ్మకు రాజీ చేయాలని ప్రయత్నించినా అది వీలు కాలేదు. అలా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాను. మరుసటి రోజు అమ్మను బస్ ఎక్కించి ఆఫీస్కి వెళ్ళిపోయాను. 10 రోజుల తర్వాత ఒకరోజు బస్టాండ్లో మా ఊళ్ళో మా పొలం కౌలు చేసే రామయ్య కనిపించి నన్ను పలకరించాడు. మాటల మధ్యలో తను, అమ్మగారు పొలం అమ్మారు కదా, ఆ రోజు మీరు రాలేదేమిటి? అయినా మీకు ఇప్పుడు పొలం అమ్మవలసిన అవసరం ఏమొచ్చింది అని అడిగాడు. నాకు ఆశ్చర్యం వేసింది. అమ్మ పొలం అమ్మిందా? అది మాకెవరికీ చెప్పకుండా అని అనుకొని, ఇవన్నీ రామయ్యకెందుకులే తెలియడమని సేపు మాట్లాడుకుని ఎవరి దారిన వారు వెళ్ళిపోయాం. అదే విషయం ఇంటికి వెళ్లి శ్రీమతికి చెప్పాను. ఈ విషయం వినగానే ఆమె మొహం కోపంగా ఎర్రబడింది. ఇప్పటికైనా అర్థమైందా మీ అమ్మగారి మనస్తత్వం? ఎంతసేపు మీరు అమ్మ అమ్మ అంటారే, మరి ఆ అమ్మ ఈ రోజు పొలం అమ్ముతూ మాట మాత్రమేనా మీతో చెప్పిందా? ఎవరో ఊళ్ళో వాళ్ళు చెప్తే తెలిసింది. ఇక మనం ఆలస్యం చేస్తే లాభం లేదు. పదండి, ఆవిడ దగ్గరికి వెళ్ళి తేలుద్దాం. అసలు ఎంత కమ్మారో, మన వాటా ఎంత వస్తుందో. ఈ రోజుల్లో ఎవరిని నమ్మటానికి వీల్లేదు అని ఉన్న పళంగా మా ఊరు బయలుదేరదీసింది. ఊరికి వెళ్లి ఇంటికి వెళ్లేసరికి మిట్ట మధ్యాహ్నం అయింది. ఇంట్లో అమ్మ ఎవరితోనో మాట్లాడుతూ కనిపించింది. మమ్మల్ని చూసి, రారా శివ, ఇప్పుడైనా రావటం? లోపలికి వెళ్ళి కూర్చోండి, వాళ్ళని పంపించేసి వస్తాను అంది. మేం లోపలికి వెళ్ళాం. లోపలకు వాళ్ల మాటలు వినబడుతూనే ఉన్నాయి. మరీ అంత రేటైతే ఎట్లా అమ్మా, ఇంకో మాట చెప్పండి అంటున్నారు వచ్చిన వాళ్ళు. అదేం లేదు, నేను న్యాయంగానే చెబుతున్నాను. మీరే మరీ అన్యాయంగా తక్కువ రేటుకు ఇల్లు కొనేయాలి అనుకుంటున్నారు. అయినా ఇంత పెద్ద ఇల్లు మీరడిగిన రేటుకు ఎట్లా వస్తుందండి అంటోంది అమ్మ. వాళ్ల మాటల సారాంశం బట్టి మాకు అర్థమైన విషయం ఏమిటంటే త్వరలో అమ్మ ఇల్లు కూడా అమ్మైపోతోందని. రేటు ఎటూ తేలక వాళ్ళు ఇంకొకసారి వస్తామని వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్లిన తర్వాత అమ్మ లోపలికి వచ్చింది. ఏంట్రా శివ, ఇలా అనుకోకుండా వచ్చావు? అసలు నమ్మలేకపోతున్నాను. అయినా నేనే మీ 3 అన్నదమ్ములను రమ్మని కబురు చేద్దామో అనుకుంటున్నాను. ఈలోపు నువ్వే వచ్చేశావు అంది. అది సరే అమ్మా, ఎవరు వాళ్ళు?
ఏంటి రేటు అది ఇది అంటున్నారు? ఇల్లేమైనా అమ్ముదాం అనుకుంటున్నావా? అవును, నిన్ననే నాకు ఇంకో విషయం తెలిసింది. నువ్వు పొలం కూడా అమ్మవట కదా. ఇప్పుడు నీకు అంత డబ్బు అవసరం ఏమొచ్చిందమ్మా? మేమంతా ఉన్నాం కదా. డబ్బు నీకు అవసరమైతే మమ్మల్ని అడగచ్చు కదా. పొలం అమ్మవలసిన అవసరం ఏమిటి అన్నాను కొంచెం కోపంగా. ఇంతలో శ్రీమతి, అత్తయ్యగారు, అవన్నీ అమ్మితే అమ్మారు గాని ఇంతకీ మా వాటాకి ఎంతొస్తుందో ముందే చెప్పండి, లేకపోతే తర్వాత మేమంతా వాటాల కోసం కొట్టుకు చావాలి అంది. మీకంత కష్టం రానియన్లేమ్మా. అసలు నేను వాటాలు వేస్తేనే కదా మీ వాటా మీకు రావటానికి అంది తేలిగ్గా. అప్పటి వరకు వేడిగా ఉన్న వాతావరణం ఆమె మాటలకు ఒక్కసారిగా సూది పడితే వినపడేంత నిశ్శబ్దంగా మారిపోయింది. ఒరే శివ, ఈ మధ్య నేనొక నిర్ణయం తీసుకున్నానురా. అది మీకందరికీ చెప్పాలని రమ్మని ఫోన్ చేద్దాము అనుకుంటున్నాను. నేను పొలం అమ్మిన మాట నిజమే, అలాగే ఇల్లు కూడా అమ్మేయాలి అనుకుంటున్నాను. కానీ ఆ మొత్తంగా వచ్చిన డబ్బును మాత్రం మీకెవ్వరికీ ఇవ్వదలుచుకోలేదు. ఆ డబ్బు మొత్తాన్ని వృద్ధాశ్రమానికి విరాళంగా ఇచ్చి నేను కూడా అక్కడికే వెళ్ళిపోదామనుకుంటున్నాను అంది. ఈ ఆస్తిలో మాకు వాటా లేదా? ఏంటి మీరు అర్థం లేకుండా మాట్లాడుతున్నారు అంది లత కోపంగా. ఇది పూర్వీకులిచ్చిన వారసత్వాస్తి కానే కాదు లత. మీ మామగారు వీడి చిన్నప్పుడు చనిపోతే నేను కష్టపడి కాస్త కూస్త సంపాదించుకున్నవి. వీటి మీద సర్వహక్కులు నావే. వీటిని నేను ఏమైనా చేసుకోవచ్చు. అందుకే నా ఆస్తి మొత్తం ఆశ్రమానికి ఇచ్చేస్తున్నాను. అయినా మీకేం తక్కువ చేశాను? అయినా ఇప్పుడు నేనిచ్చే డబ్బు మీద మీరు బ్రతుకుతారా చెప్పండి? మీకందరికీ ఇళ్లున్నాయి, అంతో ఇంతో బ్యాంకు బ్యాలెన్స్ ఉంది. ఇక నా డబ్బుతో పనేంటి? అదేగాక నేను నా డబ్బును నలుగురికి ఉపయోగపడేలా సద్వినియోగపరచాలి అనుకుంటున్నాను. అందుకే ఆశ్రమానికిచ్చి అక్కడికే వెళ్ళిపోదాము అనుకుంటున్నాను అంది. అమ్మా, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆశ్రమానికి ఎవరూ లేని అనాథులు వెళ్తారు. నువ్వేమైనా అనాథవా? నీకు 3 కొడుకులున్నారు. నువ్వు ఎవరి దగ్గర ఉండాలనిపిస్తే వాళ్ళ దగ్గర ఉండొచ్చు కదా అన్నాను కోపంగా. ఒరే శివ, నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు. కొడుకులు అని ఇప్పుడు అంటున్నావే గాని ఏ రోజైనా అమ్మకు ఇచ్చే విలువ ఇచ్చారా మీరు? పెళ్ళాలు రాగానే అమ్మని మర్చిపోయారు. మీ దగ్గర ఉన్నా ఇంట్లో మీ ఆవిడ నాతో సరిగ్గా మాట్లాడదు. నువ్వేమో ఆఫీస్కి వెళ్ళిపోతావు. ఇక నేను ఎవరి కోసం ఇంట్లో ఉండాలి? కుటుంబం అంటే నలుగురు కలిసి సరదాగా ఉండటం, అంతేగాని ఒకళ్ళ మీద కోపంతో ఒకళ్ళు మాట్లాడుకోకుండా ఉండటం కాదు. పోనీ సర్దుకుపోయి ఉందామన్నా ఇంట్లో స్వేచ్ఛ అనేది ఉండదు. ఇంట్లో ఏది ముట్టుకున్నా తప్పే మీ ఆవిడకు. ఫ్రిడ్జ్ తీస్తే చాలు మాటిమాటికి తెరుస్తారే అంటుంది. టీవీలో భక్తి కార్యక్రమాలు చూద్దామనుకుంటే పిల్లలు చదువుకుంటుంటే టీవీ పెడతారే అంటుంది. ఇవన్నీ నేను తన మీద చాడీలుగా మాత్రం చెప్పటం లేదు. మొన్నటికి మొన్న బిచ్చగాడికి చద్దన్నం పెట్టి లోపలికి వస్తుంటే మీ బాబు సొమ్మేమైనా ఉందనుకుంటున్నారా ఇష్టం వచ్చినట్లు దానాలు చేయడానికి? వాడికి పెట్టే బదులు మనమే మధ్యాహ్నం ఎవరొకరు పెట్టుకోవచ్చుగా అంది. ఆ సమయంలో నాకెంత బాధ వేసిందో నీకు తెలుసా? దేవుడి దయవల్ల మనకు సరిపడినంత డబ్బు ఉంది. దానిలో కొంతైనా నలుగురికి ఉపయోగపడేటట్లు చేయాలనే నా ఆశ. ఒక మనిషికి ఒక పూట భోజనం పెడితే మన ఆస్తి ఏమన్నా తరిగిపోతుందా చెప్పు? అతను కడుపు నిండా తింటే ఎంత తృప్తి? అన్నదానానికి మించిన దానం ఉన్నదా ఈ లోకంలో? ఒకవేళ నేను ఈ ఆస్తిని భాగాలుగా చేసి పంచిచ్చినా అది తీసుకుని మీరు బ్యాంకు బ్యాలెన్స్లు ఇంకొంచెం పెంచుకుంటారే గాని ఒక్క మెతుకు కూడా బయటికి విదల్చని మనస్తత్వం మీది. అందుకనే నేను మీకిచ్చే డబ్బును ఆశ్రమానికి విరాళంగా ఇస్తే అది అక్కడున్న నాలాంటి వృద్ధులందరినో ఆపద సమయాల్లో ఆదుకుంటుందనే ఈ పని చేస్తున్నాను. నేను మీ దగ్గర ఉండనప్పుడు ఇక్కడ ఒంటరిగా ఇంట్లో ఉన్నా ఒకటే, అక్కడ వృద్ధాశ్రమంలో ఉన్నా ఒకటే. ఇక్కడైతే నేను ఒక్కదాన్నే, అక్కడైతే నాలాగా ఎందరో. నన్ను చూసి మీరిలాంటి అమ్మలు కూడా ఉంటారా అని అనుకోవచ్చు. ఈ నా నిర్ణయాన్ని లోకం కూడా హర్షించకపోవచ్చు. కానీ నాకంటూ కొన్ని ఆశయాలు ఉన్నాయి. బ్రతికినన్నాళ్ళు నలుగురికి ఉపయోగపడాలన్నది నా ఆశ, ఆకాంక్ష. ఇదే విషయం మీ అన్నయ్యలకు కూడా చెప్తాను. ఎప్పుడైనా మీకు నన్ను చూడాలనిపిస్తే తప్పకుండా ఆశ్రమానికి రావచ్చు. మీకు నేను తల్లిగా అక్కర్లేకపోవచ్చు గాని మీరెప్పటికీ నా బిడ్డలే. ఇక ఆ తరువాత మీ ఇష్టం అంది అమ్మ. అమ్మ మాటలకు మేమిద్దరం నోట మాట రానట్టు అలాగే షాక్ కొట్టినట్టుగా నిలబడిపోయాం. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.